మరి అశోక్ సార్తో నాకు ఐఎమ్ అసోసియేటెడ్ ఫ్రమ్ సిన్స్ 2019 నుంచి 2019లో నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినాక ఈఎన్స్ ఆఫీస్కి వచ్చిన. మరి అప్పటి నుంచి అశోక్ సార్తో ఆల్మోస్ట్ ఎవ్రీడే కాకుండా ఆల్టర్నేట్ డేస్ అన్నా మేము కలిసి మాట్లాడుకునేది, డిస్కషన్ చేసేది. అక్కడ సంజయ్ రావు గారి దగ్గర పోయి కూర్చుంటే, మీరు వచ్చింది కదా నా దగ్గరికి, ముందు అశోక్ సార్తో మాట్లాడిరా లేదా అని అడిగేటాడు సార్. లేదు సార్, అక్కడ డిస్కస్ చేసినాము, అక్కడ జరిగిన డిస్కషన్ మీకు బ్రీఫ్ చేద్దామని వచ్చినాం సార్ అంటే సరే. ఆ రకంగా అన్ని డెసిషన్లో కూడా అశోక్ గారి ముద్ర ఉండేది. డీసీగా ఉన్నప్పుడు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో అసోసియేషన్ పరంగా సార్ దగ్గరికి సెవెరల్ ఇష్యూస్ తీసుకుపోయినప్పుడు, ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు, రెండు వైపులా ఆయన్నే మాట్లాడేటోడు. మన మాట ఆయనే చెప్పేటోడు, ఎదుటోళ్ళ వర్షన్ కూడా ఆయనే చెప్పేటోడు. ఆయన సౌమ్యుడు, అంటే డెసిషన్ మేకింగ్లో ఇది కాదు కానీ డెసిషన్ ఖచ్చితంగా తీసుకుంటాడు, కానీ మనకు తెలియకుండానే వాత పెట్టి మాత్రం పంపిస్తాడు. ఆయనతో డిస్కషన్లో ఎంటర్ అయినా కూడా మళ్ళీ మొత్తం డిస్కషన్ తర్వాత ఆయన వైపు మనల్ని లాక్కుంటాడు తప్ప మన వైపు ఆయన వచ్చే పరిస్థితి ఉండదు. మరి చాలా సక్సెస్ఫుల్గా వారు క్యారియర్ పూర్తి చేసుకున్నారు. భగవంతుడు వారికి దీర్ఘాయుష్ను ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులందరికీ వారితో గడిపే సమయాన్ని వారికి కేటాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.